తెలుగు టీచర్ క్లాస్లో వ్యాకరణాంశాలు రెండవ భాగము. భూతకాలము జరిగిపోయిన దానిని తెలుపున్నది భూతకాలము. అంటే గతంలో జరిగిపోయినటువంటి విషయాన్ని గురించి చెప్తే అది భూతకాలము. ఉదాహరణకి చూడండి, రాముడు అన్నం తినెను, రాముడు అన్నం తినెను, లేకపోతే తిన్నాడు. ఇది భూతకాలం, ఆల్రెడీ అయిపోయింది, రాముడు అన్నం తినేశాడు. ఓకే, నెక్స్ట్ చూడండి వర్తమాన కాలము. వర్తమాన కాలము అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది, ప్రెజెంట్ కంటిన్యూషన్ టెన్స్ అని చెప్పేసి ఆంగ్లంలో చెప్తారు. దాన్ని జరుగుతూ ఉన్నప్పుడు జరుగుచున్నటువంటిది తెలిపేది వర్తమాన కాలము. ఉదాహరణ చూడండి, రాముడు అన్నం తిన్నాడు. ఓకే, గీత పాట పాడుచూ ఉంది, రాముడు అన్నం తింటూ ఉన్నాడు, తినుచూ ఉన్నాడు. గీత పాట పాడుతూ ఉన్నది. రాణి వంట చేస్తూ ఉన్నది. ఇలా కంటిన్యూషన్ టెన్స్లో ఉంటే, అంటే పని జరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని వర్తమాన కాలము అంటాము. నేను చదువుతూ ఉన్నాను, నేను రాస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా వర్తమాన ప్రక్రియలు. ఇక భవిష్యత్ కాలము. భవిష్యత్ కాలము అంటే జరగబోయేదాన్ని ఊహించి చెప్పడం. రేపు నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పడాన్ని భవిష్యత్ కాలము అంటారు. ఉదాహరణ, రాముడు అన్నం తింటాడు, రాముడు అన్నం తింటాడు, ఇంకా తినలేదు, తింటూ కూడా లేడు, తింటాడు. ఓకే, అలాగే సీత పాట పాడుతుంది, గీత వంట చేస్తుంది. ఇవన్నీ కూడా ఏమిటి అంటే జరగబోయేటటువంటి వాటిని ముందుగా చెప్పడాన్ని భవిష్యత్ కాలము అని చెప్పేసి చెప్తారు. తద్ధర్మ కాలము. తద్ధర్మ కాలము అంటే చూడండి, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించిన విలక్షణమైన ధర్మాన్ని తెలియజేయునది తద్ధర్మార్థక కాలము. ఓకే, ఉదాహరణ చూడండి, సూర్యుడు తూర్పున ఉదయించుచున్నాడు. సూర్యుడు భూతకాలంలో కూడా అలా ఉదయిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు ఉదయిస్తున్నాడు, మరి రేపు కూడా ఉదయిస్తాడు. చంద్రుడు ప్రతిరోజు రాత్రి వేళ వస్తాడు, ప్రతిరోజు వస్తాడు. ఈరోజు, నిన్న, మొన్న ఎప్పుడూ కూడా జరిగేవి, అంటే ఎల్లప్పుడూ జరిగేటటువంటి కార్యాలని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేవి చెప్తే దాన్ని తద్ధర్మార్థ కాలము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తద్ధర్మ కాలము అంటే భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటిలో కూడా చెప్తే దానిని తద్ధర్మ కాలము అని చెప్పేసి అంటారు. ఉదాహరణ, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమడ అస్తమిస్తాడు. ఇవి ఎల్లప్పుడూ జరిగేటటువంటి క్రియలు. ఇవి కాలాలకు సంబంధించిన వ్యాకరణాంశాలు తెలుగు భాష యందు